ముందుగా వేటివ్ న్యూస్ యాజమాన్యానికి అబ్బాస్ గారికి థ్యాంక్ యూ. వేటివ్ న్యూస్ గురించి ఒక 2 మాటల్లో చెప్పాలనంటే, ఇవాళ ఉన్న బిజీ ప్రపంచంలో ఏ న్యూస్ అయినా 10 నిమిషాలు 20 నిమిషాలు చూసే ఓపిక ఎవరికి లేదు. వేటివ్ న్యూస్ వాళ్ళు మాత్రం ఒక 6 లైన్స్ 7 లైన్స్ మ్యాక్సిమం 8 లైన్స్లలో కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ వేటివ్ న్యూస్ వాళ్ళకు నేను అభినందనలు తెలుసుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగినా కానీ అన్నీ చూడాలి, అన్నీ వినాలి అని అంటే టైం డేస్ అవుతుంది. మీరు షార్ట్కట్లో ఎంత బాగా ఇస్తున్నారు అనేది నేను వేటివ్ న్యూస్ వారికి అభినందన చెప్తాను. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. తర్వాత వచ్చేసి నేను 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మా కాసంపుల్లయ్య అని మా నాన్నగారు 86లో వారు ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి నేను 10th కంప్లీట్ కాగానే దుకాణాలకే వచ్చాను. ఆ రోజు నుంచి నేను స్వయంగా ప్రతి కస్టమర్తో డీల్ చేస్తూ, ప్రతి కస్టమర్ ఒక్కొక్క పెళ్లి గిరాకులో ఒక్కొక్కరు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు ఇటు వీళ్ళు వద్దంటారు, అటు వాళ్ళు కావాలంటారు. అబ్బాయిదే నెగ్గాలి అమ్మాయిదే నెగ్గాలి అనే పంతన మీద ఉన్నప్పుడు ఇంతమందిని మేము కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళను సంతృప్తి పడుతూ ఆ గిరాకీ మొత్తం బిల్ అయ్యి గల్లాల పడేంత వరకు మాకు ఇంకా గుబులు కొడుతూనే ఉంటుంది. అసలు ఇది అవుతుందా బిల్లు కాదా, వీళ్ళు డిస్కస్ చేసుకొని వెళ్ళిపోయినవి కూడా చాలా ఉన్నాయి. దాని నుంచి అసలు ఎట్లా చేయాలి అనే దాని మీద మేము రోజు రాత్రి అరే ఇట్లా కస్టమర్లు ఒళ్ళు పెట్టుకొని వాళ్ళు పెట్టుకొని మేము మా గిరాకీ వెళ్ళిపోయింది అనేది మేము చాలా బాధ ఉండేది. సరే అప్పుడు చిన్న దుకాణాలు ఉండేది. ఏదైతే ఇప్పుడు గ్లోబల్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది. ఒకప్పుడు ఒక కస్టమర్ వస్తే 10 దుకాణాలలో తిరిగేది అని ఇప్పుడు షాపింగ్ మాల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్ అండ్ మా బావగారితో 2012లో మాంగళ్య అని ఎస్టాబ్లిష్ చేశాము. అందరి సపోర్టుతో ఇవాళ 30 షోరూమ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మాంగళ్య షాపింగ్ మాల్ ఇవాళ విస్తరించాము. ఓ 10,000 మందికి ఉపాధి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే 10 ఏళ్లలో ఎలా ఉంటుంది అని అంటే ఏఐకి మేము కూడా అడిక్ట్ కావాల్సి వస్తుంది. ఇంత వంపు వాళ్ళు లోపలికి వచ్చేసి కలరు రేటు చూసుకొని పోయేది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు బయటనే ఎక్స్పీరియన్స్ చేసేసుకొని మా దుకాణంలోకి వచ్చేసి మాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అని చెప్పని దానికి మేము కూడా ఏఐతోని కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఇంట్లోనే మా షోరూమ్ వాళ్ళ ఇంట్లో చూపెట్టి ఎక్స్పీరియన్స్ చేయాలనేది కూడా మేము ఏఐతోని అనుకుంటున్నాము. ఎందుకనంటే గ్లోబల్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇవాళ సోషల్ మీడియాలల్లో చూసి మా దగ్గరకు వచ్చి ఈ చీర ఉన్నదా, ఈ పాయింట్ ఉన్నదా, ఇది ఉన్నదా అనే దానికి అనుకూలంగానే మేము కూడా అహోరాత్రులు కష్టపడి, అందుకనే మేము కూడా ఒక వింగ్, ఒకరే ఇంత చేయలేరని చెప్పి బ్రదర్ ఒక వింగ్, నేను ఒక వింగ్, బావగారు ఒక వింగ్ అలా చేసుకుంటూ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మాంగళ్య పోయేందుకు మేము తోడ్పడుతున్నామని చెప్పని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీలా జయదేవ్ గారు, తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్